రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బేజాపూర్ హైవేపై ఉన్న అజీజ్ నగర్ చౌరస్తాలో రోడ్డుపై గుంతలను ట్రాఫిక్ సీఐ నరసింహగౌడ్ మట్టితో పూడ్పించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి మీటర్ లోతు గుంతల్లో నీళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో గుంతల్లో జేసీబీ సాయంతో మట్టి పోయించి తమ బృందంతో కలిసి గుంతలను పూడ్పించారు. జగిత్యాల జిల్లా మోతే చెరువు కబ్జాకు కొందరు యత్నిస్తే మత్స్యకారులు అడ్డుకున్నారు. 2 రోజులుగా ఎఫ్టీఎల్ పరిధిలో కొందరు నాయకులు జేసీబీతో మట్టి పోయిస్తుండటంతో ఆందోళన కారణమైంది. ఇప్పటికే మోతే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో 20 ఎకరాల భూమి కబ్జా చేసి ఇల్లు నిర్మించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. హైడ్రా తరహాలో జిల్లాలో చెరువులను రక్షించాలని కోరారు. విశాఖ అరకు జాతీయ రహదారిలో కొత్తవలస మండలం అప్పన్నపాలెం వద్ద మధ్యప్రదేశ్కు చెందిన మినీ లారీని ఆపి డ్రైవర్లు పారిపోయారు. ఎస్కోట మండలం వడ్డవల చెక్పోస్ట్ వద్ద వాహనాన్ని ఆపకపోవడంతో ఎస్కోట, ఎల్కోట, కొత్తవలస పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాహనంలో గంజాయి బస్తాలు దొరకడంతో కొత్తవలస పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు. ఒంగోలులో నకిలీ స్టాంప్ పేపర్లతో 300 కోట్ల విలువైన భూములను కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారధి కార్యక్రమంలో యోగయ్య యాదవ్ ఫిర్యాదు చేశారు. ఈ దందా వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లో జరిగిందని ఆరోపించారు. ఈ దందాలో కీలక పాత్రధారులు నకిలీ స్టాంప్ పేపర్ల సృష్టికర్తలపై చర్యలకు డిమాండ్ చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్న వారికి అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సికింద్రాబాద్ ఇస్కాన్ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దేవాలయంలో పూజలు నిర్విరామంగా కొనసాగాయి. ఇస్కాన్ ఆలయానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్నారు. శ్రీకృష్ణ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం భీమేశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. ఈ మంగళవారం 50వ వారం 51 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ సందర్భంగా భక్తులను హిందూ ఉత్సవ కమిటీ ఆహ్వానించింది. హనుమాన్ చాలీసా పారాయణలో అందరూ పాల్గొనాలని కోరింది. తెలంగాణలో గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదని, విలేకరుల సమస్యలు కష్టాలు తీర్చలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య తీరుస్తామన్నారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలో ప్రెస్ క్లబ్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ప్రారంభించారు. అభిమాని ఈశ్వర్య కుటుంబాన్ని మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజున ఈశ్వర్య తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొన్నుదండాలు పెట్టారు. ఈ విషయం తెలియగానే ఈశ్వర్య కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకుని పట్టుబట్టలు పెట్టి సత్కరించారు. గతంలో ఈశ్వర్య తిరుపతి నుంచి చిరంజీవి ఇంటి వరకు సైకిల్ యాత్ర చేశారు. తిరుపతి జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం ఎస్పీ సుబ్బారాయుడు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారని అలిపిరి డీఎస్పీ వెంకటనారాయణ చెప్పారు. ఈ టీంలు నగరంలో నిరంతరం నిఘా ఉంచుతామన్నారు. అలిపిరి పోలీసులు గంజాయి స్మగ్లర్లు గుణశేఖర్, మునిభర్ణిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అనంతపురంలోని వేదవతి హగరి ఇసుక నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుమ్మగట్ట మండలం భూసముద్రం వద్ద వేదావతి నది నుంచి రాయదుర్గానికి ఇసుక అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. వేదావతి హగరి, చిన్న హగరి వాగుల నుంచి ఇసుకను యథేచ్ఛగా తోడేసి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.